దానియేలు ఇశ్రాయేలీయులతో చెరలోనికి, యూదా వారితో చెరలోనికి పట్టబడి అక్కడ దేవునికి తగ్గట్టుగా లేకపోతే దేవునికి ఇష్టమైనట్టుగా బ్రతుకుతుంటాడు. సడన్గా దానియేలుకి గుర్తొస్తుంది, ఇర్మియా ప్రవక్త చెప్పిన మాటను బట్టి 70 సంవత్సరాల చెర ముగిసిపోతుంది కదా, ఇప్పుడు దేవుడికి నేను ప్రార్థన చేయాలని ప్రార్థనలోకి వెళ్తాడు. ప్రార్థనలోకి వెళ్ళి పాపాలన్నిటినీ కన్ఫెస్ చేస్తుంటాడు. దేవా, నువ్వు 70 సంవత్సరాలకి రెస్టోర్ చేస్తానన్నావు, దయచేసి మమ్మల్ని సమకూర్చి. కేవలము మీకు వ్యతిరేకంగానే మా పితరులు పాపం చేశారు, కేవలము మేము నీ కృపకు పాత్రులము కాదు, కానీ నువ్వు చెప్పిన మాటలను బట్టి మమ్మల్ని సమకూర్చు దేవా అని ప్రార్థన చేస్తారు. అదే మాట, అదే విధానంలో మనము ఉండాలి. దేవా, నువ్వు వాగ్దానం చేసావు కదా, ఐ బిలీవ్. దేవుడు చెప్తున్న మాట ఎక్లీసియాస్టస్లో ఒక మాట ఉంటుంది కదా, ప్రతిదానికి ఒక సమయము కలదు, ప్రతిదానికి ఒక సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతిదానికి ఒక సమయము కలదంట. ఎలా ఉంటుంది? ఎండాకాలం వస్తుంది, వర్షాకాలం వస్తుంది, అన్ని సీజన్స్ అన్నీ అలా ఆటోమేట్ చేయబడ్డాయి కదా. ద బెస్ట్ ఆటోమేషన్ ఇంజనీర్ ఎవరో తెలుసా? జీసస్. ఒక్కసారి సూర్యుడు నువ్వు రావాలి, చంద్రుడు నువ్వు రావాలనగానే అది వస్తానే ఉంది, అది టైం తప్పకుండా సీజన్స్ వస్తానే ఉన్నాయి. ఈ లోకపు లాలో లేకపోతే ఆకాశము క్రిందున్న లా ఏంటి? సీజన్స్ వస్తాయి, అన్నీ దాని టైంకి అది వచ్చి చేసుకుంటూ వెళ్ళిపోతాయి. రాత్రి అవుతుంది, పగలవుతుంది, చీకటి వస్తుంది, వెలుగు వస్తుంది, అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతాయి. కానీ దేవుడు అన్నాడు, ఆకాశము పైనున్న పరలోక రాజ్యానికి, హెవెన్కి కూడా ఒక లా ఉంది. అది ఎప్పుడు నడుస్తుంది అంటే దేవుడు మాట సెలవిచ్చినప్పుడు నడుస్తుంది. హల్లెలూయా. ద సీజన్ ఆఫ్ రెస్టోరేషన్ హ్యాస్ స్టార్టెడ్ అని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా.